హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే చాలా స్పెషల్ వ్లాగ్, మాకు చాలా స్పెషల్ డే అనమాట. సో ఏంటంటే మా పాపది ఇవాళ బర్త్డే. మా పాప బర్త్డే అక్షయ తృతీయ రోజే వచ్చింది. అండ్ ముందుగా పాపకి వెరీ 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 హ్యాపీ బర్త్డే కన్నమ్మ. ఇలాంటి బర్త్డేస్ నువ్వు చాలా చాలా జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో నైట్ 12 నిద్ర లేపించి సింపుల్గా కేక్ కట్ చేపించాము. అయితే నిద్రలోనే ఉంది తను. ఫుల్ నిద్రలో ఉన్న దానివల్ల తనకి ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం రియాక్ట్ అవ్వాలని కూడా అర్థం కావట్లేదు. బట్ ఈసారి ఏంటంటే తనకి ఇష్టమైన ఫ్లేవర్డ్ కేక్, చాక్లెట్ కేక్ తెప్పించాను, అలాగే బ్రౌనీ తెప్పించాను. బ్రౌనీ కూడా తనకి చాలా చాలా ఇష్టం. సో రెండు అలా పక్కన పక్కన పెట్టి కేక్ అయితే కట్ చేయించేసాను. నైట్ 12 కదా, సో కట్ చేయగానే వెళ్ళి నిద్రపోయేసింది. మార్నింగ్ లేవగానే లేచి గుడికి వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని రిటర్న్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏంటంటే అక్షయ తృతీయ కాబట్టి మలబార్ జ్యువెలర్స్కి అయితే వెళ్ళాము. జస్ట్ ఏదన్నా ఒక చిన్న గోల్డ్ లైక్ మన వల్ల అయింది 1 గ్రామో 2 గ్రామో తీసుకుందామని యాక్చువల్గా మలబార్ గోల్డ్కి అయితే వెళ్ళిపోయాము. మలబార్ గోల్డ్ జ్యువెలర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా తెలిసింది మా పాప బర్త్డే అని. సో వాళ్ళు ఏంటంటే కేక్ అరేంజ్ చేసి పాప దగ్గర బర్త్డే కేక్ కట్ చేయించారు. సో తనకి చాలా చాలా స్పెషల్గా ఫీల్ అయింది. అండ్ షీఈస్ వెరీ హ్యాపీ టు అనమాట. మాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు ఎవరో మనకి వచ్చి ఇలా సెలబ్రేట్ చేస్తారంటే హ్యాపీ కదా. సో ఐ ఫెల్ట్ దట్ హ్యాపీనెస్ టు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక్క విషయం ఇక్కడ తెలియాలి. యాక్చువల్లీ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలని ఎవరు చెప్పారో నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ హర్డ్ దట్. బట్ నేను ఒక చోట చదివిన చోట ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఏదైనా దానం చేస్తే మంచిది, అంటే లేని వాళ్ళకి ఒక పూట భోజనం కానీ లేకపోతే బియ్యము పప్పు దానం ఇస్తే చాలా మంచిది అని విన్నాను. అది కరెక్టో కాదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలాగే మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మా పాపకి చాలా అవసరము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.